ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆర్టికల్ 44? ఆర్టికల్ 44 అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కరెంట్ అఫైర్స్లో చూసింటారు మీరు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఓన్లీ ఏ స్టేట్లో ఉంది? ఇది గోవా స్టేట్లో ఉంది. అండ్ ఏ పార్ట్ కింద వస్తుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆర్టికల్ 44 అంటే ఇట్ మ్యాండేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అక్రాస్ ఇండియా. ఎస్, కరెక్ట్. ఇట్ స్పెసిఫికల్లీ అవుట్లైన్స్ ద ప్రొసీజర్ ఫర్ డైవర్స్ ఇన్హెరిటెన్స్. నో అండి, ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ స్పెసిఫికల్గా ఏం అవుట్లైన్ చేయదు. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్. నో, దీస్ ఆర్ డిపిఎస్పి కాబట్టి నాన్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్. ఇట్ పర్టైన్స్ టు ద కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. నో, రాంగ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్? పిఎం కుసుమ్ స్కీమ్. పిఎం కుసుమ్ స్కీమ్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో వచ్చిందండి. ఎందుకు మనం సోలార్ ఎనర్జీ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి, దాంట్లో అగ్రికల్చర్ సెక్టర్లో, ఇరిగేషన్ సెక్టర్లో మెయిన్గా యూస్ చేయాలి అండి. టు ఇన్స్టాల్ సోలార్ పంప్స్ ఫర్ ఇరిగేషనల్ పర్పస్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇలానే మీరు ఒకసారి చూసుకోండి, కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి అండ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయాలి అని చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసుకోండి. టు ప్రమోట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్, టు ప్రమోట్ కల్టివేషన్ బయోఫ్యూయల్. అండ్ 4 టైప్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. అది కూడా ఒకసారి చూసుకోండి. ద ఉల్బచియా మెథడ్, మాస్ ప్రొడక్షన్ ఆఫ్ మస్కిటోస్ జరుగుతున్నాయి. సో డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికన్ గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, అలా జికా. సో నంబర్ ఆఫ్ డిసీజెస్ బికాస్ ఆఫ్ మస్కిటో వల్ల వస్తున్నాయి కాబట్టి కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. అది ఎలా? దాన్ని ప్రొడక్షన్ కాకుండా ఉండాలంటే ఫర్టిలైజేషన్ స్టాప్ చేయాలి. దాన్నే ఉబులంచు మెథడ్ అని అంటారు. సో ఒకసారి చూసుకోండి, మస్కిటో బార్న్ డిసీజెస్. సో ఏం చేస్తారు దీంట్లో అంటే, ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ రెడ్యూస్ మస్కిటో ఫర్టిలిటీ. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్. అండ్ ఇది కొన్ని స్టేట్స్ కాదు, డిఫరెంట్ కంట్రీస్లో ఫాలో అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడతోనే ఆపకండి, ఇంకా ఫర్దర్ చికన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వీటికి డిఫరెన్స్ ఏంటి, ఏ వైరస్ కాజ్ చేస్తుందా, పారాసైట్ కాజ్ చేస్తుందా, బ్యాక్టీరియా అని ఒక చిన్న ఫ్లో చార్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఫోర్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ కుర్డిష్ సపరేటిజం? సో కుడ్స్ ఎక్కడ నుండి ఉండేది? టర్కీలో. అండ్ టర్కీ కమ్స్ అండర్ వాట్? సెంట్రల్ ఏషియా, బాల్కన్ కంట్రీస్, మిడిల్ ఈస్టా? మీరందరూ సేమ్ అనుకుంటారా? సెంట్రల్ ఏషియా, బాల్కన్ కంట్రీస్, దెర్ ఈస్ అ మైనర్ డిఫరెన్స్. సెంట్రల్ ఏషియన్ 5 ఉన్నాయి, బాల్కన్ కంట్రీస్ నియర్లీ అవి కూడా సమ్ 8 to 10 ఉన్నాయి. సో అవన్నీ ఏంటివి, డిఫరెన్స్ ఏంటి అని చూసుకోండి. ఫస్ట్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడం కాదు, కుడ్డి సపరేటిజం అంటే బాల్కన్ కంట్రీస్ అని. నో, మిడిల్ ఈస్ట్, బాల్కన్ అని ఫిక్స్ అయిపోవడం కాదు. ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోండి. సెంట్రల్ ఏషియాకి, బాల్కన్కి, మిడిల్ ఈస్ట్కి డిఫరెన్స్ ఏంటి, కాకసస్ అంటే ఏంటి అని. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. కుడ్డి సపరేటిజం మెయిన్గా టర్కీలో జరుగుతుందండి. మిడిల్ ఈస్ట్, సిరియా, టర్కీ, ఇరాక్ వీళ్ళ మధ్యలోనే జరుగుతుంది. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏంటి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు పాసిబుల్ అయితే. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏంటి, 5 సెంట్రల్ ఏషియన్, బాల్కన్స్ ఏంటివి అని. ఫిఫ్త్, సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. ద బ్లెట్చీ పార్క్ డిక్లరేషన్. సో న్యూస్లో మీరు న్యూస్ కంటిన్యూస్గా చదివితే ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రీసెంట్లీ ఇన్ ద న్యూస్ పర్టైనింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ద బ్లెట్చ్లీ పార్క్ డిక్లరేషన్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్, దీని ఆన్సర్ చూడండి ఒకసారి. సిక్స్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్? సో పెస్ట్ మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, నంబర్ ఆఫ్ డిసీజెస్. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్. న్యాచురల్ పెస్టిసైడ్స్ ఉంటుంది కానీ కెమికల్ పెస్టిసైడ్స్ ఏంటి? ద స్ట్రాటజీ టు మేనేజ్ పెస్ట్ బై కంబైనింగ్ బయోలాజికల్, కల్చరల్, మెకానికల్ అండ్ కెమికల్ మెథడ్స్. ఎస్, దిస్ మైట్ బీ ద రైట్ ఆన్సర్. యూజ్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. నో. Deployment of pest traps across the no. So the answer for this is B. మీరు లాజికల్గా థింక్ చేస్తే కొంచెం ఇది కరెక్ట్గానే ఉంటుంది. బట్ ఎంత కరెక్ట్? 20%, 30 to 40% అలా. బట్ దిస్ ఈజ్
సమ్ 90-95%. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఎవరు మీకు క్లియర్గా చెప్పరు. సమ్ మీరే ఆలోచించి యూ షుడ్ ఆన్సర్. అండ్ 7th క్వశ్చన్, స్టోనీహెంజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో యునెస్కో అంటే ఏంటి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇండియా మెంబరా కాదా, ఇండియాలో ఉండే యునెస్కో సైట్స్ ఏంటి, దాంట్లో ద ఫేమస్ యునెస్కో సైట్ ఏంటి, అలా ఒకసారి చూసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా వచ్చిన యునెస్కో సైట్స్ ఏంటి చూడండి. అండ్ ఇప్పుడు స్టోనీహెంజ్ అనే యునెస్కో సైట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. అండ్ యునెస్కో సైట్స్ ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయో ఒకసారి చూడండి. అండ్ 8th, ఇది నంబర్ ఆఫ్ టైం ఈ మధ్య అయితే ఇంకా చాలాసార్లు, ద లాఖ్పతి ఉమెన్ గురించి నంబర్ ఆఫ్ టైం న్యూస్లో వస్తుందండి. కోల్కతా రేప్ కేసు విని ఉంటారు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా రోజుల నుంచి జరుగుతోంది. సో ద లాఖ్పతి దీదీ స్కీమ్, దీదీ అంటే మ్యాక్సిమం అమ్మాయి, దీదీ అంటే సమ్ ఎల్డర్ సిస్టర్ని దీదీ అని అంటారు. ఈజ్ ఎయిమ్డ్ అట్ ఎంపవరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్. ఇట్ ఈస్ రూరల్ ఉమెన్. మీరు మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, అర్బన్ ఉమెన్, రూరల్ ఉమెన్ అని కన్ఫ్యూజ్ చేస్తారు. ట్రైబల్ ఉమెన్ అని కూడా ఇవ్వచ్చు, కమ్యూనిటీ కాకుండా సీనియర్ ఉమెన్స్ అని కూడా. సో మెయిన్ ఏంటి అంటే రూరల్ ఉమెన్ ఏంటి, బై ప్రొవైడింగ్ డిఫరెంట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం, మార్కెట్స్, ఫైనాన్షియల్ గ్రూప్స్ అలా. 9th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈస్ లీస్ట్ లైక్లీ టు కాంట్రిబ్యూట్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. ఫుడ్ ఇన్ఫ్లేషన్, సో 2 types ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, 2 types కాదండి. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా, ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ ద ఆన్సర్. పూర్ మాన్సూన్స్లో లీస్ట్, సో ఇక్కడ చూస్తున్నారా, లీస్ట్ లైక్లీ టు కాంట్రిబ్యూట్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్. మోర్ అంటే పూర్ మాన్సూన్, సప్లై చైన్ డిస్టర్బ్షన్ ఇవన్నీ. బట్ పూర్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ విల్ నాట్ లీడ్స్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో డి ఈజ్ ద ఆన్సర్. ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏరియాస్, సెన్సిటివ్ ఏరియాస్, ఎకలాజికల్గా సెన్సిటివ్ ఏరియాస్ అంటే అక్కడ కొంచెం ఏమైనా మైనర్ డిస్టర్బెన్సెస్ జరిగినా ఎకాలజీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అని. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ ఇండియా ఆర్ primarily identified for the purpose of what? Conserving biodiversity, preventing environmental degradation. So the answer for this is C. సో ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్. సో అలాగే బయోడైవర్సిటీ ఏరియాస్, హాట్స్పాట్స్ అంటే ఏంటి కూడా ఒకసారి చూసుకోండి. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటో చూసుకోండి. లాఖ్పతి దీదీ స్కీమ్ is for rural women, UNESCO World Heritage Sites, and integrated pest management. Beldsley Park Declaration. The answer for this is, please చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ద బెల్ట్లీ పార్క్ డిక్లరేషన్. కుడ్స్ సపరేటిజం, టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా ఇక్కడ. సో మిడిల్ ఈస్ట్. ద వోల్బచియన్ మెథడ్ ఈజ్ ఫర్ మస్కిటో ఫర్టిలైజేషన్ రిడ్యూస్ చేయడం కోసం. పిఎం కుసుమ్ స్కీమ్ ఏంటి అంటే ఇరిగేషన్లో సోలార్ పంప్స్ ఇంట్రడ్యూస్ చేయడం. ఆర్టికల్ 44 ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ అక్రాస్ ఇండియా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.